సో ఇవి మనకి స్వేచ్ఛలో కనపడుతున్న వార్తలు. ఇక దిశ చూద్దాం. దిశలో కూడా భారత ధర్మసత్రం కాదు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆశ్రయం ఇవ్వటం కుదరదు, ఈ దేశంలో స్థిరపడేందుకు మీకు ఏ హక్కు ఉంది, ఇండియాలో ఆశ్రయం కల్పించాలన్న శ్రీలంక పౌరుడి పిటిషన్ తిరస్కరణ అంటండి. ఇక కేసీఆర్కు నోటీసులు, రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్, వచ్చే నెలలో విచారించే అవకాశం, ఆయనతో పాటే హరీష్ రావు, ఈటెల సైతం. ఇప్పటికే కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం, ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాకే ఫైనల్ రిపోర్ట్. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచిన సర్కారు. లక్నోకు సన్ స్ట్రోకు, పాపం వీళ్ళు పోతా వాళ్ళని కూడా తీసుకుపోయారు, వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. బాగా రాత్రి అభిషేక్. బీఆర్ఎస్ అంటే కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి అంట, కేటీఆర్కు బేటా రాష్ట్ర సమితి. కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి, కేటీఆర్కు బేటా రాష్ట్ర సమితి, కవితకు బేటీ రాష్ట్ర సమితి, హరీష్ రావుకు భతీజా రాష్ట్ర సమితి అంట. భలే చెప్పాడే రామ్మోహన్ రెడ్డి. రైట్, ఇక అదనపు ఆదాయం ఎక్కడ? ఇదేనా మీ డిపార్ట్మెంట్ల పనితీరు? పాత రిపోర్టులు చదివి వినిపిస్తున్నారు, అవినీతి అలసత్వం కారణంగానే ఈ పరిస్థితి, అధికారులపై క్యాబినెట్ సబ్ కమిటీ తీవ్ర అసంతృప్తి. ఇక 100 రోజుల్లోనే సోలార్ పంపు సెట్లు అచ్చంపేట సెగ్మెంట్లో రైతులందరికీ అందిస్తామని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక నిన్న జరిగింది ప్రమాదం కదా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ లోకల్లో ఉన్న డిహెచ్ ఏం చెప్తున్నారంటే ప్రతి అంబులెన్స్లో ఆక్సిజన్ సౌకర్యం ఉంది, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి ఈయన డిహెచ్ చెప్తున్నారు. మరి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు చెప్తారండి రాజకీయ ప్రయోజనాల కోసం? కేటీఆరో లేకపోతే హరీష్ రావో లేకపోతే నేనో ఇంకోళ్ళు చెప్పారంటే సరే మేమేదో రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పాము అనుకుందాం. మరి ఆ బాధితులు నిన్న 16 మందిని దాన్ని ఏమంటారు, ఈ శ్మశానానికి 16 మందిని తీసుకెళ్తుంటే ఆ ప్రాంతం అంతా ఎంత విషాదం అనుభవుకుందో అక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా. ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తాం కాదు, అక్కడికి రండి మీరు. అక్కడికి వస్తే ఆ 16 మంది బాడీలు తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో వాళ్ళు చెప్తున్నారు. బాధితులు ఆక్సిజన్ కనీసం అంబులెన్స్లో మంచినీళ్ళు కూడా లేవని చెప్తున్నారు. వాళ్ళు అబద్ధం చెప్పరు కదా. ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు, ఈ రెండిట్లో కనీస సదుపాయాలు ఉంటే కొందరన్నా బతికేవాళ్ళు. ఇవన్నీ బాధిత కుటుంబ సభ్యులే చెప్తున్నారు. గుల్జారావు సందర్శన, బాధితులకు పరామర్శ. విద్యా హక్కు చట్టం అమలు చేయం, 25% ఉచిత సీట్ ఇవ్వడం సాధ్యం కాదు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా పేరెంట్స్ ఖాతాల్లోనే వెయ్యాలి. ఇది ఎప్పటికైతుంది? 5 ఏళ్ళు పైబడితే 1వ తరగతిలో ప్రవేశం, వయోపరిమితిలో ఏడాదిలో మార్పు లేదు. మేము 2 కాదు 6. ఐసిస్ సానుభూతి పరులు సిరాజ్ సమీర్ వెల్లడి. అబ్బో.